నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా ఎముకల్లో బలం లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో కీళ్ళ నొప్పులు, మరీ ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు అనే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. సో దీనికి ఒక బెస్ట్ ఆయిల్, ఈజీగా చేసుకునే ఆయిల్, అసలు ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఆయిల్ అని చెప్పుకొస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ హీలర్ ఆంజనేయ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయిల్ గురించి ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మీరు చెప్పుకొస్తున్నారు కదా, జనరల్గా మనకి ఎన్నో ఆయిల్స్ అప్లై చేసుకుంటాము, మాత్రలు మింగుతూ ఉంటాము. కానీ అలా కాకుండా ఇప్పుడు మనం చూపించే ఆయిల్ అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, బెస్ట్ ఆయిల్ అని చెప్పుకొస్తున్నారు కదా. ఏంటది? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మహిషాక్షి గుగ్గిలం అంటారమ్మా. మహిషాక్షి ఎందుకంటే ఇది నల్లగా ఉంటుంది. అంటే గుగ్గిలంలో 4 రకాలు ఉంటాయమ్మా. అందులో ఇది మహిషాక్షి గుగ్గిలం అని దీన్ని అంటారనమాట. ఈ 4 రకాల్లో రత్నపురి గుగ్గిలం, తెల్ల గుగ్గిలం, మహిషాక్షి గుగ్గిలం, 4వదేమో పుట్ట గుగ్గిలం అంటారమ్మా. దాన్నే దోప గుగ్గిలం అంటారు. గుగ్గిలం దోపం వేసుకోవడానికి వాడుకునేది అనమాట. ఈ గుగ్గిలాలన్నీ కూడా రక్తశుద్ధికి, పెయిన్కి కూడా పనిచేస్తాయమ్మా. ఎస్పెషల్లీ ఈ మహిషాక్షి గుగ్గిలం అనేది రక్తశుద్ధి, ఇంటేక్లో ఏమవుతుందంటే ఎముకల నొప్పులు కానీ, మజిల్ పెయిన్స్, నరాలకి శక్తినివ్వడంలో చాలా నెంబర్ 1 అమ్మ. ఇది వాడేటప్పుడు కూడా తెలుసుకుని దీన్ని ఏ విధంగా వాడాలి అనేది చూసుకోవాలమ్మా. ఈ గుగ్గిలాన్ని ఆయిల్స్లోకి అయితే డైరెక్ట్గా కలుపుకోవచ్చమ్మా. ఆయిల్స్ కాకుండా ఇంటేక్ తీసుకోవాలంటే దీన్ని పౌడర్ చేసుకుని, ఈ కప్పులో ఉన్న విధంగా పౌడర్ చేసుకుని దీన్ని ఒక పాత్రకి ఏదైనా మనం గుడ్డ కట్టుకున్నామా, ఆ పాత్రలో ముందర చెరిసగం అంటే వాటరు పాలు 50-50 కలుపుకున్న పాత్రలో పాలు పోసి దానిపైన ఒక క్లాత్ కట్టి దానిపైన ఇది పౌడర్ చేసుకుని వేసి ఆ పాల ఆవిరి మీద ఉడకబెడితే శుద్ధి అవుతుంది. దాన్ని ఇంటేక్ కింద వాడాలి, అంటే లోపలికి తీసుకోవడానికి, మాత్ర గడ్డి తీసుకోవడానికి. ఇది మనం ఈ ప్రస్తుతం ఆయిల్ చూపిస్తున్నాం కాబట్టి దీన్ని శుద్ధి చేయవలసిన పని లేదమ్మా. ఏ రకమైన గుగ్గిలాన్ని మనం లోపలికి మాత్రగా తీసుకోవాలన్నా కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఆ మహిషాక్షి గుగ్గిల్ అనేది బయట ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతుంది, అన్ని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుందమ్మా. ఇది గట్టిగా ఉంది, మెత్తగా కూడా ఉంటుందమ్మా. మహిషాక్షి అనే పేరు ఎందుకు వచ్చిందంటే గేదెలు అంటే తెలుసు కదమ్మా, బర్రెలు అంటారు కదా, దాని కన్ను రంగులో అది ఉంటుంది. మహిష అంటే దున్నపోతు అనమాట, దాని కన్ను, అక్షి అంటే కన్ను, దాని కన్ను రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని మహిషాక్షి గుగ్గిలం అనే పేరు వచ్చింది. ఇది మహిషాక్షి గుగ్గిలం అమ్మ. ఇది గేదె యొక్క, అంటే దున్నపోతు అనుకో, గేదె అనుకోండి. మహి అంటే గేదెలు కానీ దున్నపోతులు కానీ అనమాట. మహిషాక్షి అంటే కన్నులు. ఆ మహిషాక్షి అంటే గేదె కన్ను యొక్క రంగు ఉంటుంది కాబట్టి దీన్ని మహిషాక్షి గుగ్గిలం అని పిలుస్తారమ్మ దీన్ని. అందుకు దీనికి ఆ పేరు వచ్చింది. ఇది మనం ఎక్స్టర్నల్, ఇంటర్నల్ రెండు కూడా వాడుకోవచ్చు మనం. ఇప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఆయిల్ ప్రిపరేషన్ చూపిస్తున్నాం. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఆయిల్ అంటే మనం జనరల్ గా మరిగించడం అలాంటివి చేస్తాం కదా మనం, ఏ ఆయిల్ అయినా, హెయిర్ ఆయిల్ కావచ్చు. కానీ మీరేంటి మిక్సీ పెట్టారు? ఇది ఓన్లీ మనం ఆయిల్ తీసుకున్నామా, నువ్వుల నూనె, మన ఆవాల నూనె తీసుకోవాలమ్మా. మనం ఇప్పుడు ఆల్రెడీ ఆవాల నూనె తీసుకున్నాము. ఈ ఆవాల నూనెలో ఇది ఆవాల నూనె 1 కేజీ తీసుకుంటేనమ్మా 300 గ్రాములు మహిషాక్షి గుగ్గిలం యొక్క చూర్ణం తీసుకోవాలి. అంటే అది క్వాంటిటీ అన్నమాట, క్వాంటిటీ, పర్సంటేజ్ ఆఫ్ ఫార్ములా అమ్మా. అదే 100 గ్రాములు తీసుకున్నాం అనుకోమ్మా, దీన్ని 30 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇంట్లో ఎవరైతే మనం నిప్పులు తగ్గడానికి సింపుల్గా ఆయిల్ చేసుకుందాం అనుకుంటారో, ఎటువంటి శ్రమ లేకుండా అతి చౌకగా, అతి తొందరగా, ఈజీ ఫార్ములా అమ్మ. అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా చేసుకునే ఫార్ములాని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానమ్మా. డెఫినెట్గా ఇది ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు దీంట్లో మనం చెప్పాను కదమ్మా, ఇది ఒక 300 ml మనం ఆయిల్ తీసుకున్నామమ్మా. 300 mlకి ఎంత తీసుకోవాలి? ఒక 90 గ్రామ్స్ మనం మహిషాక్షి గుగ్గిలం యొక్క చూర్ణం తీసుకోవాలి. ఈ చూర్ణాన్ని, ఈ ఆయిల్ మొట్టమొదటి మనం మిక్సీలో పోసుకుంటామండి. దీంట్లో ఇది 90 గ్రామ్స్ పౌడర్ని మనం ఇందులో వేసుకుంటున్నాం. ఇది మూత పెట్టండి అమ్మా. దీనికి గ్రైండ్ చేసేయమంటారా? గ్రైండ్ చేయండి.
ఇప్పుడు ఇది మహిషాక్షి గుగ్గిలం యొక్క పెయిన్ ఆయిల్ తయారైపోయిందమ్మా. అయిపోయింది. దీన్ని ఈ విధంగా ఎలా చేయాలంటే ఈ మిక్సీలోనే వదిలేసి ఒక గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి 5-6 సార్లు కొట్టుకుంటే ఆ గుగ్గులం యొక్క ఏదైతే శక్తి ఉందో అది ఆయిల్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆవు నూనె ఎందుకు కలపాలి అంటే ఆవు నూనె వేడి చేస్తుందమ్మా బాగా. వేడి శరీరాలు కనుక ఇది ఎక్కువ రాసేస్తే ఎక్కువ సార్లు కొంచెం నొప్పి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అది ముఖ్య గమనిక. అందుచేత దీన్ని ఏం చేయాలంటే ఇలాగా ఒక 5-6 సార్లు కొట్టుకునేసరికి అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ మూలికలో ఉన్న ఏదైతే గుణం ఉందో నొప్పులు తగ్గించేది ఆయిల్లోకి అది వెళుతుంది. వెళ్ళిన తర్వాత దీన్ని మరొకసారి కొట్టమ్మా. ఈ విధంగా కొట్టుకోవాలండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు ఇలా కొట్టుకోవాలి. మీరు ఎక్కువ 1 కిలో చేశారనుకో అమ్మా, దీన్ని 300 గ్రాములు దీంట్లో వేస్తాం కాబట్టి 1 అవర్ తర్వాత కొట్టుకోవాలంటే అది మళ్ళీ గడ్డకట్టేస్తుందమ్మా. మిక్సీ పాడైపోతుంది. అందుకేంటంటే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే స్పూన్ తోటి మళ్ళీ బాగా కలిపిన తర్వాతే మిక్సీ కొట్టుకోవాలి. లేకపోతే ఆ బ్లేడ్స్ జామ్ అయిపోతాయి కాబట్టి ఆ మిక్సీ యొక్క బ్లేడ్స్ విరిగిపోయి మిక్సీ పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తున్నాను. ఈ ఆయిల్ రెడీ అయిపోయిందమ్మా. ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇది మీరు ఇలా వదిలేస్తే ఒక 2 అవర్స్లో ఇది పైకి ఆయిల్ తేరుతుంది. ఆ గుగ్గిలం అనేది అడుక్కుండిపోతుందండి. ఈ తేరిన ఆయిల్నమ్మా మనం జాగ్రత్త ఒక గాజు సీసాలోకి కానీ దేంట్లోకైనా తీసుకుని మనకి ఎక్కడ పెయిన్ ఉంది, బోన్ పెయిన్ అవనివ్వండి, లేదా మజిల్ పెయిన్ అవనివ్వండి, లేకపోతే నర్వస్ సిస్టమ్ అమ్మ, ఈ 3 వాటి మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. రోజుకి ఒక 3 సార్లైనా రాసుకోవాలమ్మా. ఇది దీని స్మెల్ కూడా చాలా సువాసనగా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుస్తుంది ఇప్పుడు ఈ రూమ్లో. చేత ఇది ఆయిల్ రాసుకుంటే ఏదో వాసన వస్తుందని భయపడే అవసరం కూడా లేదు. మంచి స్మెల్ వస్తుందమ్మా. ఇది తేరిపోయిన తర్వాత గాజు బాటిల్లోకి తీసుకోవాలి, లేదా ఇటువంటి కుండలోకి కూడా తీసుకోవచ్చు. తీసుకుని మీరు దాన్ని తీసి మీరు ఎక్కడ పెయిన్స్ ఉంటే అక్కడ అప్లై చేసామా. గాలి తగలకుండా దానికి ఒక క్లాత్ చుట్టుకోవాలి. చుట్టుకున్నప్పుడు ఆ హీట్ ఫామ్ అవడం వల్ల ఆ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. మజిల్ పెయిన్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఎముకల్లోకి మనం దీన్ని మస్టర్డ్ ఆయిల్ తోటి చేసాం కాబట్టి అమ్మా, అంటే ఆవాల నూనెతో మనం చేసాం. ఆవాల నూనె రాసుకున్నా కూడా న్యాచురల్గా కొన్ని నొప్పులు తగ్గుతాయమ్మా. దానికి మనం దీన్ని యాడ్ చేసాం. అంటే ఇక్కడ డబల్ పవర్ అనమాట ఇది. ఇప్పుడు మనం ఈ ఆయిల్ ఈ అమ్మాయికి గుత్తి నొప్పి ఉందన్నారండి, అంటే ఇక్కడ నొప్పి ఉంది కాబట్టి దాన్ని ఎలా అప్లై చేయాలి. ఇటు నుంచి ఇలా రాయాలమ్మా, కిందకే రాయాలి. ఏ ఆయిల్ అయినా సరే అలాగా ఆ విధంగా అప్లై చేయాలమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మంత్స్ నుంచి పెయిన్ ఉన్నా పోతుందంటారా? ఎప్పుడున్నా పోతుందమ్మా, నొప్పి తగ్గుతుంది. ఇది అంటే మనకి ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ లాగా కానీ పెయిన్ రిలీఫ్ బామ్ లాగా కానీ ఇది ఉపయోగపడుతుందమ్మా. అలా అదే కిందకే రాయాలి. ఎప్పుడు ఆయిల్ రాసినా ఇక్కడ రాసినా ఎక్కడ రాసినా ఒకే డైరెక్షన్ లో పామాలి. ప్రెస్ చేయకూడదమ్మా. అది ఇంకిపోయే వరకు ఒక 5 నిమిషాలు రాస్తే కనుక ఆటోమేటిక్గా అది అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇలాగా 3 రోజులు, రోజుకు 3 సార్లు ఇలా రాసుకుంటే 3 డేస్లో మీకు 3 రోజుల్లో దీని ఫలితం స్టార్ట్ అవుతుందండి. కొంతమందికి 1 రోజులో కూడా తగ్గుతుంది. అంటే పూర్తిగా తగ్గిపోతుందని అనుకోవద్దు. దీన్ని కనీసం 1 నుంచి 3 నెలలు మీరు రెగ్యులర్గా అప్లై చేస్తే ఏదైతే నరాలు ఉన్నాయో ఈ నరాలన్నీ శక్తివంతంగా తయారయ్యి, ఆ మజిల్ శక్తివంతంగా తయారయ్యి, ఆ జాయింట్స్లో బ్యాక్టీరియా వల్ల పెయిన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే గమ్ము అరిగిపోవడం వల్ల పెయిన్ అయ్యి ఉండొచ్చు, ఇవన్నీ కూడా తగ్గడానికి చాలా 90% అవకాశం ఉందమ్మా. వెరీ నైస్. సో చూసారు కదా వ్యూవర్స్, జనరల్గా మనకి పెయిన్ బామ్స్, పెయిన్ ఆయిల్స్ దొరుకుతూనే ఉంటాయి. కానీ ఇది వాడడం వల్ల ఖచ్చితంగా మనకి ఏ పెయిన్ ఉన్నా సరే, అది జాయింట్ పెయిన్ కావచ్చు, లేకపోతే మజిల్ పెయిన్ అండ్ మోకాలు నొప్పులు, ఏ నొప్పులైనా సరే తక్షణమే ఉపశమనం ఉంటుందని చెప్పుకొస్తున్నారు డాక్టర్ గారు. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కమెంట్స్ రూపంలో తెలపండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్టూడియోకి వచ్చి మంచి ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు ఇలాంటి ఆయిల్ మిక్సీలో చేసి చూడలేదు. మంచి వీడియో మా ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.